నమస్తే, నేను జర్నలిస్ట్ ప్రసాద్. విశాఖపట్నంలోని పేరెన్నిక గన్న ఎన్ఏడి ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. ఇదే సంస్థలో పనిచేసిన 36 మందిని ఒకేసారి సస్పెన్షన్ చేయడం ద్వారా వారంతా కూడా ఆందోళన బాటపట్టారు. అకారణంగా రెగ్యులర్ ఉద్యోగులైన వారిని ఎలా సస్పెండ్ చేస్తారంటూ కూడా గత 12 రోజులుగా దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. ఈ నెల 8న ర్యాలీ నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ దీక్ష చేపడుతున్నప్పటికీ ఎన్ఏడి సంస్థలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పైగా వీరి దీక్షను అడ్డుకునేందుకు అలాగే పోలీసులు చర్యలు తీసుకునేందుకు పాల్పడుతున్న విధానాన్ని చూసినప్పుడు అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ కార్మికులకు మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ దీక్ష పట్ల కార్మికులు ఏమనుకుంటున్నారు, ఆ కార్మిక నాయకుల స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాం. మేనేజ్మెంట్ మొండి వైఖరి నశించాలి 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 మేనేజ్మెంట్ మొండి వైఖరి నశించాలి 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 మేనేజ్మెంట్ మొండి వైఖరి నశించాలి నశించాలి స్టోరేజ్ ఓటీలు వెంటనే బుక్ చేయాలి బుక్ చేయాలి బుక్ చేయాలి స్టోరేజ్ ఓటీలు వెంటనే బుక్ చేయాలి బుక్ చేయాలి బుక్ చేయాలి. ఎన్ఏడిలో గత 20 సంవత్సరాలుగా ఏదైతే కార్మికులు చేస్తున్నటువంటి ఓటీ నెలకు 38 గంటలే బుక్ చేస్తారో అంతకంటే అదనంగా ఓటీ చేస్తే దాన్ని 20 స్టోరేజ్ ఓటీగా ఉంచుతారు. ఓటీ లేని కాలంలో వాటిని ఇచ్చేటటువంటి ఆనవాయితీ డాక్యార్డ్లో కానీ ఎన్ఏడిలో కానీ గత 20 సంవత్సరాలుగా కొనసాగుతుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి సీజీఎం గారు నవంబర్ 1 నుండి దాన్ని ఇచ్చేదానికి నిరాకరించారు. డైలీగా ఇచ్చేటటువంటి ఓటీల మీద కూడా సంతకం చేయడం మానేవేశారు. సూపర్వైజర్స్ నుండి జనరల్ మేనేజర్ వరకు సీజీఎం గారికి వెళ్ళి చట్టబద్ధంగా వాళ్ళు చేసినటువంటి ఓటీని వాళ్ళకి ఇవ్వడం చట్టసమ్మతం ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగిన సీజీఎం గారు ఇచ్చేదానికి సిద్ధపడ్డారు. 15వ తేదీని కార్మికులు లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యను విన్నవించుకుంటే లేబర్ ఆఫీసర్ గారు సీజీఎం గారితో మాట్లాడారు. సీజీఎం గారు లేబర్ ఆఫీసర్ మాట వినలేదు, జనరల్ మేనేజర్ మాట వినలేదు. ఆ నేపథ్యంలో కార్మికులు ఎలాగైనా దీన్ని బుక్ చేయాలని యూనియన్లు సంప్రదించినప్పుడు యూనియన్లు లేబర్ ఆఫీసర్ కలిసి వెళ్ళి సంప్రదించిన సమస్య పరిష్కారం కాలేదు. జనరల్ మేనేజర్ గారు సమక్షంలోనే ఇతర అధికారులు కూడా ఉంటుండగానే యూనియన్లు సక్రమంగా రిపోర్ట్ చేయడం లేదు, మాతో డిస్కస్ అయినటువంటి అంశాలని కార్మికులకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు కనుక కార్మికులు అంగీకరించడం లేదు. నేను చెప్తాను డైరెక్ట్గా కార్మికులు తీసుకురండి అని కార్మికులు ఆహ్వానించింది సీజీఎం గారు. మధ్యాహ్నం 3:30కి లేబర్ ఆఫీసర్ గారు, యూనియన్లు, ఇతర అధికారులతో పాటు కార్మికులు సీజీఎం గారు ఆఫీస్కి వెళ్ళారు. సీజీఎం గారు చట్ట ప్రకారం ఏదైతే స్టోరేజ్ ఓటీ ఉందో ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. మీరు చట్టం గురించి చెప్తున్నారు, మీరు వచ్చిన తర్వాత కూడా ఎన్ఏడిలో రాత్రి 8 గంటల తర్వాత డ్యూటీ చేయించినటువంటి రోజులు ఉన్నాయి. ఫుల్ నైట్లు డ్యూటీ చేయించినటువంటి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఆ స్టోరేజ్ ఒకటి లేదు. అది వీళ్ళందరూ నాయకులు ఆయనకి రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ ఆల్రెడీ అందాయి. ఆయనకి మినిమం పెన్షన్ ఇవ్వాల్సి